దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములు. దేవుని ఆశీస్సులు మెండుగా మీకు కలుగును గాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13+14 2. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్నవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడవుగా ఉండు గాని క్రిందివాడవుగా ఉండవు. ఎప్పుడైనా ఈ వాగ్దానాన్ని అబ్జర్వ్ చేశారా? ఎంతసేపు మనల్ని మనం తక్కువ చేసుకొని ఆలోచించి మాట్లాడుకోవడమే తప్ప దేవుని వాక్యముతో, దేవుని వాగ్దానముతో ఎప్పుడు పోల్చుకోము. మనం దేవుని వాగ్దానంతో పోల్చుకోవాలి, సరిచూసుకోవాలి. మనల్ని దేవుడు తలగా నియమిస్తాను అంటున్నాడు. మనల్ని పైవారిగా ఉంచాలని ఆయన యొక్క అభిలాష. అయితే ఒక కండిషన్ పెట్టింది దేవుడు దీనికి. ఏం కండిషను? ఆయన ఆజ్ఞాపించున్న ఆ దేవాది దేవుని ఆజ్ఞలను మనము వాటిని అనుసరించి గైకొనాలి. మనలో చాలామందికి ఒక విషయం ఏంటంటే, గొప్పగా ఉండాలని, అందరూ మనల్ని గుర్తించాలని, మనల్ని అందరూ మెచ్చుకోవాలని, పొగడాలని, మనల్ని అందరూ చూడాలని ఆశ ఉన్నది. ఇది మానవ సహజ లక్షణం. ఉండని, మంచిదే. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుందో ఇక్కడ క్లారిఫికేషన్ చేస్తున్నాడు దేవుడు, క్లారిటీ ఇస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి గైకుంటే మన జీవితంలో మనము ఉన్నతమైన స్థితికి రాగలుగుతాము. మనం పై వారంగా ఉండగలుగుతాము, కింది వారంగా ఉండము. మనం తలగా ఉండడానికి అవకాశం కల్పిస్తాడు దేవుడు. మీరు యోసేపు లైఫ్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి. యోసేపు తనకు పడిన కలలలో ఆ కలభావము అందరికీ అర్థమైపోయింది. అంటే యోసేపు చిన్నవాడైనప్పటికీ అలా మిగతా అన్నయ్యలందరికంటే హైలైట్గా, పైవాడుగా ఉంటాడని అర్థం. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది ఎవరికి తెలియదు. యోసేపు కూడా తెలియదు ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనేది. అప్పుడున్న జనరేషన్ కూడా తక్కువనే. అలాంటి పరిస్థితులలో దేవుడు వాళ్ళ అన్నయ్యల ద్వారానే దేవుడు ఎక్కడైతే అతన్ని పైవాడుగా ఉంచాలనుకుంటున్నాడో ఆ ఐగుప్తు దేశంలోకి యోసేపును ఎలా పంపించాడో మీరందరూ గుర్తు చేసుకోండి. మనమందరం సన్మానము ఆశిస్తాం, మెప్పు ఆశిస్తాం, పొగడ్తలను ఆశిస్తాం. మంచిదే, కానీ దేవుని సిస్టం అది కాదు. యోసేపును వాళ్ళ అన్నయ్యలు చంపాలని ప్రయత్నం చేసి ఒక గోతిలో వేశారు. అందులో వాటర్ లేవు. తీసుకొని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ వైపుకి వెళ్తున్న మిద్యానులకు అమ్మేశారు. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏంటి? అంత నాకు దేవుడు గొప్ప కళను చూపించాడు, మరి నేను వీళ్ళతో వెళ్ళిపోతే నా కళ ఎలా నెరవేరుతుంది? నేను వీళ్ళ మధ్యనే ఉండాలి కదా, వీళ్ళకి పైవాడుగా ఉండాలి కదా, నేను వీళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతే నేను ఎవరికి పైవాడుగా ఉంటాను అనే భావం కలిగి మధ్యలోనే వాళ్ళని తప్పించుకొని పారిపోయి మళ్ళీ అన్నయ్యల దగ్గరికి రావడానికి అవకాశాలు 100% ఉన్నా ఆ పరిస్థితులకు తలవంచుకొని మిద్యానులతో వెళ్ళి ఆ ఐగుప్తు దేశంలో ఒక బానిసగా, ఒంటరివాడుగా వేదనను, దుఃఖాన్ని, బాధను, భయమును అనుభవించేవాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా, సీరియస్గా ఆలోచించాలి. కొద్ది రోజులు పోయిన తర్వాత దేవుడు తన టైమింగ్లో ఫరో కూడా ఒక కళ కనిపించి అతన్ని బయటకు తీసుకొచ్చి అతన్ని బ్లెస్ చేశాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. వాళ్ళ అన్నయ్యలతో అంటాడు,
మీరు నన్ను ఇక్కడికి తీసుకొని రాలేదు, దేవుడే నన్ను మీకు ముందుగా ఇక్కడికి తీసుకొచ్చాడని అన్నయ్యలతో చెప్పాడు. ఎంత అద్భుతం! అంటే ఆ దేశంలో ఆ పైవాడిగా ఉండడానికి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా ఆయన దానికి తల వంచాడు. అవమానానికి, నిందకు, వ్యతిరేకతకు ఆయన తన శిరస్సును వంచాడు. మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు మన జీవిత విధానాన్ని కంప్లీట్గా మారుస్తాయి అనేదానికి ఒక గొప్ప నిదర్శనం. ఆ నిదర్శనమే మన దర్శనంగా ఉండాలి. అట్టి కృప ప్రభు మనకు అనుకరించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ, మీ నామానికి మహిమను చెల్లిస్తూ, ఇది నా వాగ్దానము మా ఎడల నెరవేర్చమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.